నిజామాబాద్ నగరంలో వరుసగా జరిగిన ఏటీఎం దోపిడీ యత్నాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్యనగర్, సాయినగర్ ప్రాంతాల్లో ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు గ్యాస్ కట్టర్లతో పేలులకు పాల్పడ్డారు. సాయినగర్ ఎస్బీఐ ఏటీఎంలో సుమారు 10 లక్షలు, ఆర్యనగర్ సీసీబీ ఏటీఎంలో దాదాపు 27 లక్షలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా సమాచారం అందగానే పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి సంఘటనా స్థలాలను పరిశీలించి క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఘటనలకు 5గురు మహారాష్ట్రకు చెందిన ప్రొఫెషనల్ దొంగలు ముఠా పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏటీఎంలపై దాడులు పెరుగుతుండటంతో భద్రతా ఏర్పాట్లపై చర్చ మొదలైంది. నిందితులు త్వరలోనే పట్టుకుంటామని, ఏటీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ద్వారా కట్టేసి దాంట్లో ఉన్న అమౌంట్ను దొంగలించుకోవడం జరిగింది. దీంట్లో 10 లక్షలు మొన్న కట్టారని చెప్పి తెలుసు. దాంట్లో ఎంత అమౌంట్ పోయింది, ఎంత ఉంది అనేది సాయినగర్లో తేలాల్సింది. అక్కడ 27 లక్షలు పెట్టారు. అందులో 2 రోజుల క్రితం పెట్టారని చెప్పారు. అందులో ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ విత్డ్రా అయింది అనేది మన సిస్టమ్ ద్వారా తీసుకున్న తర్వాత తెలుస్తుంది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ ఇంటర్ స్టేట్ గ్యాంగ్, రాజస్థాన్ కానీ బీహార్ గ్యాంగ్ కానీ సస్పెండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వీళ్ళు ఎక్కడ దొంగతనం చేస్తారు, సిలిండర్లు దొంగతనం చేస్తారు, గ్యాస్ సిలిండర్ కట్టేసి పాత నిరసనలు లాగా అనిపిస్తూ ఉంది. పోలీస్ టీంలని పంపించాం, ఖచ్చితంగా క్రేటా కార్లో వచ్చారు. క్రేటా కార్లు ఎక్కడ దొంగలించి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు గత నేరాల అనుభవాల దృష్టిలో ఎక్కడో దగ్గర ఆ క్రీడా కార్మికులు దొంగలించుకొని వచ్చినట్లు గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డబ్బు దగ్ధమైందా సార్? అది ఇన్వెస్టిగేషన్లో దగ్ధమైనట్టయితే ఏమనిపించట్లేదు. అది ఎంతమంది టీంలు వేసేస్తారు ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నాం టీంలు వేసి. ఎంతమంది వచ్చినట్టు భావిస్తారు? 5గురు వచ్చారని చెప్పాను. 5 కార్లో 5 వచ్చారు. సీసీటీవీలు కొన్ని ద్వారా చూస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.